నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో సమస్యలకి పరిష్కారం నిజంగా ఇక్కడే లభిస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా సార్లు. కారణం ఏంటి అంటే నేను రఘుప్రియ గారితో మాట్లాడినప్పుడు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం రఘుప్రియ గారు అంటే, "ష్యూర్ ఎందుకు మాట్లాడకూడదు మంచిదే కదా!" అని ప్రతి టాపిక్‌కి నేనెలా అయితే ఇంట్రెస్టింగ్‌గా అడుగుతానో అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా ఒకవేళ తనకి ఒక 50, 60% తెలుసున్నా చాలా వరకు 100% మనం బెస్ట్ ఇవ్వాలి అని తప్పకుండా తెలుసుకొని, మేము చేసే ఏ కార్యక్రమం అయినా ఊరికే తూచాగా అలా చేసేయడం మాత్రం జరగని పని. ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది? మనం మాట్లాడేది, మనం ఆచరించేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాలన్నీ తెలుసుకొనే మాట్లాడటం జరుగుతుంది. ముందు ఆ విషయాన్ని గమనించండి. ఇక మీకు ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి వీడియో అందరూ చూస్తున్నారు. కానీ కొంతమంది షేర్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. కారణం ఏంటంటే ఇప్పుడే చెప్పాను గదా! ప్రతి విషయాన్ని తెలుసుకొని మాత్రమే మాట్లాడతాం. ఏదో ఒక వీడియో చేయాలి, అదేదో వైరల్ కావాలి అన్నట్టుగా కాకుండా శాస్త్రం ఏం చెప్పింది? అసలు భక్తి కార్యక్రమాలు మనం చేస్తున్నాం గాబట్టి, భక్తి పరంగా మనం ఏం చెప్పగలం? జనానికి ఏం ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను. అందులో మొదటిది రఘుప్రియ గారిని నేను అడుగుతాను. శ్రద్ధగా వినండి. మళ్ళీ చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం నమస్తే అండి. రఘుప్రియ గారు. చెప్పండి. చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే క్రమంలో ఆ! అసలు ఆధ్యాత్మికమైన భావన హ్మ్. ఒక మనిషిని చూడగాని హ్మ్. లేదా ఈ వీళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నారు అనటానికి కొన్ని సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉంటాయి. ఆహా! కాషాయం వేసుకునే వాళ్ళని గురువులు అని అవును. మామూలుగా మనం హ్మ్. సంబోధన అలా చేస్తూ ఉంటాం. అవును. అలాగే జపం చేస్తూ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఏదో ధ్యానంలో ఉన్నారు. ఎందుకులే వాళ్ళని పలకరించడం పాపం అనిపిస్తూ ఉంటుంది. పాపం అని కాదు కానీ అది జపం చేస్తున్నారు. వాళ్ళేదో ఆధ్యాత్మికమైన భావనలో ఉన్నారు అనే ఫీలింగ్ మనకి కలుగుతుంది. హ్మ్. సో, అసలు ఈ జపం అంటే ఏంటో వివరిస్తూ, ఏ హ్మ్. విధంగా చెయ్యాలి జపాన్ని? హ్మ్. జపమాల హ్మ్. హ్మ్. జపమాల అనేది ఉంటుందా? అసలు ఎన్ని పూసలు ఉంటే దాన్ని మాలగా మనం హ్మ్. అనుకోవాలి. హ్మ్. జపము ఏ విధంగా చేస్తే మంచిది? హ్మ్. దానివల్ల వచ్చే ప్రయోజనాలు హ్మ్. ఏ విధంగా చేయకూడదు? తప్పకుండా. ముందు ఏ విధంగా చేయకూడదో చెప్తారా? ఏ విధంగా చేయాలో చెప్తారా? అసలు జపం అంటేనే ఏమిటో ముందు తెలుసుకుందాము. రైట్. రైట్. అయితే జపం అంటే ఒక ఆహ్, ఎలా అంటే నిశ్శబ్దంలోకి వెళ్ళి మనసుని స్థిరపరిచి, ఆ గుర్రాన్ని కట్టివేసి అచంచలంగా ఏ గుర్రాన్ని? మనసనే గుర్రాన్ని ఓకే. కట్టేసి ఆ చంచలత్వం లేకుండా హ్మ్. బుద్ధిని, మనసుని హ్మ్. ఏకాగ్రత అనే గృహంలో బంధించేసి హ్మ్. అంటే టోటల్‌గా కాన్సంట్రేషను. చిత్తము దేవుడి మీద పెట్టేది జపము అంటారు. ఓకే. అయితే ఇక్కడే అది సామెత ఇక్కడే పుట్టిందేమో మరి. ఏమిటది? అదే చిత్తం చెప్పుల మీద అదే చిత్తం చిత్తం చెప్పుల మీద. శివుడి మీద, భక్తి చెప్పుల మీద. భక్తి చెప్పుల మీద. చిత్తం శివుడి మీద. ఆ! ఏదో తేడా ఉంది. లేదు అదేనండి. కరెక్టేనా? చిత్తం శివుని మీద అంటే మనం హ్మ్. వెళ్ళింది శివుని కోసమే కానీ, ఆ! భక్తి అక్కడ లేదు భక్తి చెప్పుల మీద. చెప్పుల మీద. కరెక్ట్ అయితే. హ్మ్. అయితే ఏంటంటే ఇది జపం అంటే. రైట్. అయితే ఇప్పుడు మీరన్నట్టు జపం చేసేవాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. ఇది తిరిగిపోతోంది గిరగిర. కానీ మనసు వెడుతోందా అంటే కనుక లేదు. మనసు సాధ్యమైనంత వరకు వెళ్ళదు అనే చెప్పాలి. హ్మ్. ఎందుకంటే ప్రాపంచికంలోంచి మనం ఈ ఆధ్యాత్మికంలోకి రావడానికి చాలా కష్టపడాలి. ఇది తిరుగుతున్నంత సేపు మన బుర్రలో కూడా చాలా తిరుగుతూ ఉంటాయి. హ్మ్. అయితే అది ఏమిటి అనేది తర్వాత చూసినట్టయితే గనక అసలు ఈ జపమాలలో 108 పూసలుండాలి. హ్మ్. ఈ జపమాలలు చాలా రకాలుగా కొన్ని కొన్ని అంటే స్ఫటిక మాలలని గాని, అవును. తులసి మాలలు కానీ, హ్మ్. ఇలాగ హ్మ్. రకరకాల మాలలు వస్తున్నాయి. కళింగ పూసలతో. కరింగ్ కరుంగుళి, కరింగుళి మాల అని. అవును. కరుంగుళి హ్మ్. మాలలని హ్మ్. ఇలా రకరకాల మనకి పెరుగుతున్న కొద్దీ ఇది కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈ మాలలు పెరుగుతుంటాయి. కానీ శ్రేష్టమైనది రుద్రాక్షమాలతో చేసిన జపము, హ్మ్. స్ఫటికమాలతో చేసిన జపము అత్యంత శ్రేష్టము. ఫలితాన్ని ఇస్తుంది ముందు. ఓకే. మనం ఏదైతే ధ్యేయంతో చేస్తున్నామో ఆ ఫలితాన్ని ఇస్తుంది. హ్మ్. అయితే హ్మ్. ఈ జపం చేసే విధానం ఏమిటి అంటే గనక హ్మ్. ముందు ఎటువైపు తిరిగి కూర్చోవాలి అంటే
తూర్పుకి అభిముఖంగా కూర్చోవాలి. ఎవరైతే నిష్ఠగా జపం చేద్దామని అనుకుంటారో హ్మ్. మనం ఇన్ని రోజులు అని లెక్క పెట్టుకుంటాము. ఆ లెక్క పెట్టుకున్నప్పుడు తూర్పుకి అభిముఖంగా కూర్చుని ఏ సమయానికి అనుకుంటామో మొదలుపెట్టే సమయము, తర్వాత మన దీక్ష అయిపోయిన తర్వాత సమయం కూడా ఒకటే సమయాన్ని పాటించుకోవాలి. హ్మ్. ఒకే దీక్షతో కూర్చోవాలి. హ్మ్. ఒకే వస్త్రంతో కూర్చోవాలి. అంటే ఆ హుహు. వస్త్రం ఉతకూడదని కాదు. హ్మ్. ఒకే వస్త్రంతో, శుభ్రమైన వస్త్రంతో అదే రోజు వాష్ దీక్ష చేసుకొని. అంటూ ఉంటాం కదా! హ్మ్. దీక్షా వస్త్రము అంటారు. ఇదే హ్మ్. దీక్షా వస్త్రం అంటే గనక. రైట్. అందుకనే అయ్యప్ప మాల వేసుకునే ఆహా! వాళ్ళు అదే వస్త్రాలు వస్త్రాలు వేసుకుంటారు. వేసుకుంటూ ఉంటారు. దాంతోని మన చేసేది జప విధానము. హ్మ్. అయితే మరి దేని మీద కూర్చొని చేయాలి అంటే కనుక, దీనికి గూడా మనకి నియమ నిబంధనలున్నాయి. హ్మ్. దేని మీద కూర్చొని చేస్తే మన జపము ఫలిస్తుంది ఓకే. అనేదంటే కనుక, హ్మ్. ఫస్టు బట్ట మీద కూర్చొని చేస్తారు. ఏదో ఒకటి అప్పటికప్పుడు తీసుకోవడము, కింద ఆచ్ఛాదన ఉండాలి హ్మ్. భూమికి, మనకి అన్నట్టు హ్మ్. ఒక బట్ట తీసుకొని వేసుకొని చేసేస్తారు. ఆ బట్ట మీద కూర్చొని చేయడం వల్ల అంటే శుభ్రమైన బట్టే కానీ, ఆ బట్ట మీద కూర్చొని చేయడం వల్ల దరిద్రం వస్తుంది. అవునా? ఆ! ఓకే. అది బట్ట మీద కూర్చొని మనం జపం చేయకూడదు. హ్మ్. తర్వాత రాయి మీద కూర్చుంటారు. రాయి అంటే రాతి పలకల మీద రాతి పలకల్లాగాని ఉత్తి మనకి ఆసనాలు కూడా ఇదివరకు ఉండేవి. రాతి పలకల్లాగా. దాని మీద కూర్చొని చేస్తే గనక అనారోగ్యం వస్తుంది. హ్మ్. ఫలించకపోగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. సో, ఓకే. అది కూడా నిషిద్ధమే. హ్మ్. మూడోదేంటంటే చెక్క మీద అంటే మన పీటలున్నాయిగా, హ్మ్. ఆ పీటల మీద కూర్చొని చేస్తే కనుక ఇంట్లో కానీ, ఇంటి వాతావరణంలో కానీ, ఇంటి సభ్యుల మధ్య కానీ కలహాలొచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. తర్వాత ఉత్తి నేల మీద కూర్చుంటారు చాలామంది. నేల హ్మ్. మీద కూర్చోవడం వల్ల 2 అనర్థాలు. ఒకటేంటంటే మనకి రోగాలు వస్తాయి. రెండవ అనర్థం ఏంటంటే మనం నిష్టగా చేస్తున్నామనే అనుకుందాము. ఆ యొక్క పవర్ ఏమవుతుందంటే అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మన పవరు తీసుకోవడంతో పాటు మన ఫలితాన్ని కూడా వృధా అయిపోతుంది. హ్మ్. నేల మీద కూర్చొని భోజనము చేయకూడదు, జపము చేయకూడదు, పూజ చేయకూడదు. ఓకే. అయితే మరి దేని మీద చేయాలి హ్మ్. శ్రేష్టము అంటే హ్మ్. కనుక, హ్మ్. ఉన్ని ఆసనం మీద మన ఉన్ని వస్త్రాలు గానీ, ఉ ఉన్నితో తయారు చేసిన దాని మీద కానీ, హ్మ్. గరిక చాప మీద కానీ హ్మ్. చేసినట్టయితే కనుక ఇప్పుడు మనకి ఫ్యాషన్ వస్తున్నాయి చాలా మందికి. హ్మ్. పూజ చేసుకోవడానికి మన పూజా స్టోర్స్‌లో దొరుకుతున్నాయి. రకరకాల మ్యాట్స్ లాగా మన హ్మ్. కార్పెట్‌ల మాదిరి ఉంటున్నాయి. అవునవును. అవి పనికిరాదు. హ్మ్. అది ఊరికే షో కోసమే పనికొస్తుంది తప్ప, అది ఓకే. మనకి జపాన్ని, ఫలితాన్నయితే ఇవ్వదు. హ్మ్. అయితే దేని మీద అంటే, దాని మీద కావస్తే మీరు ఇది ఉంటుంది దర్భలతో చేసిన చాప ఉంటుంది. హ్మ్. ఆ చాప వేసుకోవచ్చు. ఓకే. లేదా అంటే గనక ఉన్నితో తయారు చేసినటువంటి బట్ట ఉంటుంది. హ్మ్. అది బట్ట అనరు దాన్ని. ఉన్ని ఆసనము అంటారు. ఓకే. దాంతో చేసినా కానీ మనం మామూలుగా టేబుల్ మీద చిన్న చిన్న టీపాయల మీద కూడా ఉన్నితో వేసినవి ఉంటూ ఉంటాయి. వేస్తాం. ఆ! ఆ! అలాంటివి వేసుకోవచ్చు. అలాంటివి వేసుకొని చేసుకోవచ్చు. ఓకే. ప్లాస్టిక్కు నిషిద్ధము. ఓకే. ప్లాస్టిక్ చేస్తే హ్మ్. దరిద్రం హ్మ్. వస్తుంది. హ్మ్. ప్లాస్టిక్కు జోలికి వెళ్ళకూడదు. ఇది జపానికి మన సక్సెస్ అవ్వడానికి, మన ఆ ఫలితం రావడానికి. రైట్. అయితే మరి హ్మ్. చాలామంది ఏం చేస్తున్నారు ఇవాళ రేపు ఆన్‌లైన్‌లోని కొన్ని కొన్ని ఏవో మిషన్స్ వస్తున్నాయి. అవును. ఇక్కడ మిషన్ పెట్టేసుకుంటున్నారు. జ నోట్లో అనేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు. ఈ హ్మ్. మిషన్ తిరుగుతుంది. నోట్లో అంటున్నారో లేదో తెలీదు. హ్మ్. అయితే ఇలా జపం చేసే మిషన్ వల్ల ఫలితం రాదు. హ్మ్. వృధా అవుతుంది. హ్మ్. దానివల్ల యూజ్ లేకపోగా నష్టాలైతే వచ్చే అవకాశం కనబడుతుంది. అవునా? అయితే హ్మ్. మరి జపం ఎలా చేయాలి అంటే గనక, ఈ వేలు టచ్ చేయకుండా జపమాలని దీని మీద వేసి, హ్మ్. ఈ వేలుతో, ఈ వేలుతో తిప్పాలి. ఓకే. ఎందుకంటే ఈ వేలుతో తిప్పడం వల్ల భూతత్వం వల్ల మనకి హ్మ్. ఆయుష్ పెరగడంతో పాటు, హ్మ్. ఐశ్వర్యం పెరగడంతో పాటు, మన పూర్వ కర్మ శాపాలు, దోషాలు పోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఆ పూస మీద తిప్పాలి. ఇదేదైతే మాల పెట్టుకుంటున్నారో హ్మ్. ఆ మాల మీద పెట్టాలి. సాధారణంగా నేను చాలా మంది దగ్గర చూస్తున్నాను. మొత్తం దీని మీదే వేసి ఇలా అంటారు. హ్మ్. హ్మ్. అహా! అలా కాదు. ఇలా ఓకేలే. తెలియని కొంతమంది వాళ్ళంటారు. ఆ! తెలియని వాళ్ళు హ్మ్. దీని మీద మొత్తం వేసి ఇలా అంటుంటారు. హ్మ్. ఈ వేలుని పక్కకు పెట్టి రైట్. ఇలా తిప్పి ఇట్లాగా చేసినట్టు 108 హ్మ్. పూసలు ఉన్నవి తీసుకొని చేసినట్టయితే తప్పనిసరిగా మనం ఏదైతే కోరుకొని చేస్తున్నామో అది సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. దానివల్ల మనలో తేజస్సు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. రైట్. సో, జపం, తపం ఏ విధంగా ఉండాలి? నిజంగా అంటే మనం చాలామంది చేసే మిస్టేక్స్ అండి ఇవి. తెలియక కాదు. జపం చేస్తూ ఉంటాము. రకరకాల మాలలు కొంటూ ఉంటాము. ఇక్కడిదాకా నేను కూడా ఇలా ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినటువంటి మిషన్ ఏదైతే ఉందో అది నా దగ్గర కూడా ఉంది. ఇక నుంచి నిషిద్ధం. ఇక నుంచి పక్కకు పెట్టేద్దాం దాన్ని. వాడొద్దు అన్నప్పుడు తీసేయడం మంచిది కదా! మనకి తెలవనప్పుడు చేసాం తప్పులు. తెలిసిన తర్వాత తీసేసుకోవడం మంచిది కదా! సో, ఏమంటారు? నా మాటతో మీరు ఏకీభవిస్తే ఇక నుంచి జపాన్ని ఏ విధంగా చేయాలి? ఎలాంటి మాలని కొనుక్కొని చెయ్యాలి?
ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నాం కదా. మరి అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.